ఈ అవగాహన సభ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా ఏదైతే జరుపుకుంటున్నామో దీంట్లో అందరూ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 99 డేస్లో తర్వాత ఆడిట్ కూడా అవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేసినారు, ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పైన ఉంటుంది. సో ప్రత్యేకంగా నా ఆదేశాలు ఏంటంటే మనకు ఈ సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ గురించి వాటర్ స్కేసిటీ ఏదైతే ఉందో ఆ వాటర్ స్కేసిటీ గురించి మీరందరూ కూడా ప్రపోజల్స్ ఇవ్వండి. ఎక్స్ట్రా నిధులు ఏమైనా కావాలంటే వచ్చే క్యాబినెట్ కూడా చర్చించి ఈ సమ్మర్ గురించి అడిషనల్ అలొకేషన్ కూడా మనము క్యాబినెట్ ద్వారా తీసుకోగలుగుతాము. సో మీరు ప్రత్యేకంగా ఈ వాటర్ సప్లై మీద దృష్టి పెట్టండి. ఫార్మర్స్ సో యూ హ్యావ్ టు క్రియేట్ మోర్ అవేర్నెస్ ఫర్ దట్. సో మీరు అట్లీస్ట్ కలెక్టర్గా ఆథర్ కలెక్టర్స్ వీ మస్ట్ ప్లాన్ ఇన్ ద కమింగ్ ఇయర్ వరకు అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ crop diversification should take place. This is the topmost priority. ఎందుకంటే అన్ని చోట్ల కూడా రైస్ ఎక్స్ట్రా ఉంది. కేంద్రంలో కూడా there is surplus of rice. ఎక్కువ ఎక్స్పోర్ట్ కావడం లేదు. సో until crop diversification becomes a success, we will be saddled with lot of rice. సో మనకు రైతులకు సాటిస్ఫై చేయలేకపోతాం. సో let us take this on a war foot. So rest of the other districts also, please ensure and Collector give me a comprehensive note. Yes, sir. How many acres are there? What kind of soil test results have come? Crops is they found to the cycle. And every quarter there are press conference here. దీనిపైన ప్రత్యేకంగా వారు ఏపీ మీటింగ్ తీసుకొని ఈ సింగూరులో డీసిల్టింగ్ ఎట్లా చేయాలి, ఎక్స్ట్రా నిధులు ఏదైతే అవసరమో సింగూరు ప్రాజెక్ట్ని సరిగా రివైవ్ చేయడానికి దాంట్లో కూడా వారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ జిల్లా ఐడిఓసి హాల్లో మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం గురించి ఉమ్మడి మెదక్ జిల్లాకి సన్నాహక సమావేశం చేయడం జరుగుతున్నది. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మనకి 10 మేజర్ థీమ్స్ ఉన్నాయి. ప్రతి థీమ్లో ఒక డిపార్ట్మెంట్కి ఫోకస్ డిపార్ట్మెంట్గా మనం నామినేట్ చేసాము. దీంతోపాటు మనకి ఆల్ 99 డేస్కి ప్రతిరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో గ్రామ పంచాయత్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మనకి మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కొత్త సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్స్లు వాళ్ళకి భాగస్వామ్యంతో మనం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము. ఈ ప్రోగ్రాంలో మేజర్గా ఫోకస్ ఉంటుంది మనకి బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్స్ మీద. మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఎట్లా సహాయం చేయాలి, ఏ రకంగా వీళ్ళకి విద్యాపరంగా, హెల్త్ పరంగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కానీ, రైతు బెనిఫిట్స్ కోసం రైతు భరోసా స్కీమ్ కానీ రకరకంగా స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఈ 99 డే యాక్షన్ ప్లాన్స్లో ఇంకా కవరేజ్ పెంచడానికి ప్లస్ ఎవరికైనా బెనిఫిట్ వస్తున్నాయి, పాత మనకి ప్రజాపాలన సమయంలో కొన్ని లెఫ్ట్ ఓవర్ మనుషులు కూడా అప్లికేషన్స్ పెట్టారు, దీని గురించి కూడా చర్చ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మా జిల్లా స్థాయి లెవెల్లో సార్ నిన్న వీ హ్యావ్ కండక్టెడ్ అ మీటింగ్ విత్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. దాంతోపాటు మన మండల్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది కి ఈ 99 డే యాక్షన్ ప్లాన్లో ఇట్ ఈస్ నాట్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ప్లాన్, డైలీ ఆర్ వీక్లీ ఆల్సో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక కన్వర్జింగ్ మేనర్లో లాగా పని చేస్తే ఇట్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ సార్. సో దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్. సేమ్ ఫర్ మండల్ లెవెల్ ఆల్సో అండర్ ద chairpersonship of MPDO, this program will be implemented. So MPDO to part concerned Mandal Agriculture Officer, Tehsildar, Mandal Education Officer and PHC Medical Officer.
they will be taking the lead, sir, along with ICDS supervisor to reach out to maximum number of beneficiaries, maximum number of women, farmers, students ki, children ki, so that we can take each and every item and ensure that everyone is getting to know what we are doing and further inka ila veeliki benefit ivagaltam. Sir, దీంట్లో భాగంగా మనకి 5 మెయిన్ డేస్ కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాము సార్. 2 ఏప్రిల్ నాడు గ్రామ స్థాయి లెవెల్లో అన్ని గ్రామాల్లో గ్రామ సభ జరుగుతాయి. 16 ఏప్రిల్ మండల్ లెవెల్ మీటింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అప్పుడే అందరూ లబ్ధిదారులకి పిలిపించి ఏమేం బెనిఫిట్ మనం ఇస్తున్నాము, ఎలా చేస్తున్నాము, అండ్ టు గివ్ మోర్ ఎక్స్పోజర్ టు దెమ్ విల్ బీ briefing them what we are done and what we are planning to do. 2nd May నాడు నియోజకవర్గం స్థాయిలో అండ్ 22nd May జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్ మనం మేజర్గా నిర్వహిస్తున్నాము సార్. దీంట్లో భాగంగా 10 థీమ్స్ ఉన్నాయి మనకి. ఈ రోజు నుంచి పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వం కార్యాలయంలో ఫైల్ పరిష్కారం. సో దిస్ థీమ్ విల్ కంటిన్యూ సార్ ఫర్ till 14th of March. ఆ తర్వాత మనకి అసెంబ్లీ సెషన్ కాబట్టి, సో బిఫోర్ దాట్ వీఆర్ టేకింగ్ అప్ దిస్ క్లీన్లీనెస్ డ్రైవ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ గ్రీవెన్సెస్ అండ్ ఫైల్స్. సో స్పెషలీ నిన్న ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కలెక్టరేట్ అండ్ ఆల్ ఆఫీసెస్, ఆర్డీ ఆఫీసెస్ కానీ, తహసీల్దార్ ఆఫీసెస్ కానీ, మండల్ ఆఫీసెస్ కానీ అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర పెండింగ్ ఫైల్స్ ఏవైనా ఉన్నాయి, పెండింగ్ అప్లికేషన్స్ ఏవైనా ఉన్నాయి, ఇంక్లూడింగ్ భూభారతి ఫైల్స్, దీస్ విల్ బి టేకెన్ అప్ ఆన్ అ మిషన్ మోడ్ and made sure that immediate disposal is given to such pending applications. దీంతో పాటు సార్ పాత ఫైల్స్ కానీ, పాత డాక్యుమెంట్స్ కానీ, కాగితాలు కానీ ఏవైనా మా ఆఫీస్లో చాలామంది కట్టల చేసి పెడుతున్నారు, అది కూడా క్లీన్లీనెస్ డ్రైవ్గా విల్ బి టేకింగ్ అప్ ఇన్ దిస్ 1 week. So that is the focus which we are giving.